ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, యేసయ్య భద్రత లేని వాళ్ళకి భద్రత అనుగ్రహించును. మన ఒకటో పాయింట్, యేసయ్య భద్రత లేని వారికి భద్రత అనుగ్రహించును. చెప్పండి నాతో పాటు, యేసయ్య భద్రత లేని వారికి భద్రత అనుగ్రహించును. భార్య భర్తలు, ముగ్గురు పిల్లలు చిన్నవాళ్ళు, అంటే 5, 3, 2 ఆ చిన్న వయసులో ఉన్నవాళ్ళు. ఈ భర్త గారు మంచి వ్యాపారవేత్త, ఈ కుటుంబం మిక్కిలి ధనవంతులు. ఈ దొంగలు ఈ కుటుంబాన్ని వాచ్ చేస్తున్నారు, దొంగలు ఈ కుటుంబాన్ని గమనిస్తున్నారు. ఒక రోజున భర్త వ్యాపార పరంగా ఆయన ఊరు విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. దొంగలు చూశారు, భర్త ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ముగ్గురు దొంగలు ఆ ఇంటిలోనికి ప్రవేశించారు. భార్యకి అర్థమైంది, వీళ్ళు నన్నో నా పిల్లలనో చంపేసి ఇక్కడ ఉన్నాయన్ని తీసుకెళ్ళిపోతారు. దగ్గరున్న తుపాకీ తీసుకొని ఆ ముగ్గురులో ఉన్న ఒక వ్యక్తిని అని పేల్చింది. అది పొట్టక తగిలి అక్కడ చనిపోయాడు. ఇద్దరు అక్కడ నుండి పారిపోయారు. ఆ దొంగ మరణించాడే, దొంగ భార్య పిల్లలు కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేయగానే కొన్ని సంవత్సరాలు నడిచింది. గెలిచింది ఎవరు తెలుసా? దొంగ వాళ్ళ కుటుంబం కాదు గెలిచింది, ఈ తల్లి పేల్చిందే వాళ్ళే గెలిచారు. జడ్జి గారు ఏమన్నారు తెలుసా? ఈయన సడన్గా చంపడానికి వచ్చాడు, భద్రత కోసం ఏమి చేసింది, అందువలన ఇది తప్పు కాదు అని ఆమెని వదిలేశారు. ఒక తల్లి, ఒక భార్య, ఒక స్త్రీ తన కుటుంబాన్ని నాశనం చేయడానికి రాగా, ఇంటిలో ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడగా, ఆమె భద్రత కోసం తన కుటుంబం భద్రంగా ఉండాలని ఆయుధాలు ఉపయోగించి ఎదురుదాడికి దిగి తన ఇంటిని భద్రపరిచింది. ఈరోజు యేసయ్యని ఎరిగిన నువ్వు, యేసయ్యని ఎరిగిన నేను, మన కుటుంబం మీదకి సాతానుగాడు ఎదురుదాడి దిగుతుండగా, నీ ఇంటి మీదకి ఆడు దిగుతుండగా, నా ఎందుకులే అని చేతులు కడుక్కొని వెళ్ళిపోకూడదు, చేతులు కట్టుకొని మనం ఉండకూడదు. ఆత్మీయంగా నీ ఇంటి మీద వాడు దాడి చేస్తుండగా, శరీర రీతిగా నీ ఇంటి మీద దాడి చేస్తుండగా, మానసికంగా దాడి చేస్తుండగా, ఆర్థికంగా దాడి చేస్తుండగా, ఆమె ఎలాగైతే వాళ్ళని తరిమి కొట్టగలిగిందో, ఈరోజు నా దేవుడు నీకు కొన్ని ఆయుధాలను ఇచ్చాడు. ఆ ఆయుధాల ద్వారా మానసికంగా నలిపివేస్తున్న దుష్టుడి ఎదుట వాడిని ఇంటిని నాశనం చేయకుండా నువ్వు వాడిని తరిమి వేయొచ్చు. ఆత్మీయంగా నీ ఇంటిని నాశనం చేస్తున్నాడే, నీకిచ్చిన ఆయుధాల ద్వారా వాడిని తరిమి వేయొచ్చు. నీ శరీరాన్ని నాశనం చేస్తున్నాడే, నీకిచ్చిన ఆయుధం ద్వారా వాడిని తరిమి వేయొచ్చు. ఎమోషనల్గా దాడి చేస్తున్నాడే, నీకిచ్చిన ఆయుధం ద్వారా దాడి చేయొచ్చు. ఆమె తిరగబడింది గనక వాళ్ళ ఆటలు సాగల, సరిపోలా. ఈమె తిరగబడింది గనక వాళ్ళ ఆటలు సాగల, లేకపోతే ఆ శత్రువుల ఆటలు సాగే, ఆ దొంగల ఆటలు సాగే, దుండగల ఆటలు సాగే. ఈ రోజున నువ్వు గనక ఈ ఆయుధాలు తీసుకోవడానికి రెడీ అయితే, నీ ఇంటి మీదకి వచ్చిన ఆడి శత్రువు ఉన్నాడే, ఎదరోడు ఎనకోలోడు ఎడం పక్కన కుడి పక్కన కాదు, ఆ దుష్టుడున్నాడే, వాడి ఆటలు నీ ఇంట్లో సాగో. ఆత్మ సంబంధమైన ఆయుధాలను ఉపయోగిస్తే వాడి ఆటలు సాగో. నీ బిడ్డల మీద సాగో, నీ కుటుంబం మీద సాగో. అవి ఎంత శక్తి గలవంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5 నాతో పాటు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను. ఆర్ యు రెడీ? మనం అందరం శరీర సంబంధులమా లేకపోతే ఆత్మ సంబంధులమా? ఆత్మ సంబంధులమే, కానీ ఎవరు మనం ఇప్పుడు ఏమున్నాయి మనకి? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చెయ్యము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరబట్టి. ఈ రోజున నీకిచ్చిన ప్రార్థన అన్న ఆయుధం ద్వారా, వాక్యం అనే ఆయుధము ద్వారా, ఆత్మదేవుడు అన్న ఆయుధము ద్వారా, యేసు ప్రభు వాక్యం అనే ఆయుధము ద్వారా
ప్రేమ అన్న ఆయుధము ద్వారా, సమాధానం అన్న ఆయుధము ద్వారా, ఆశా నిగ్రహం అన్న ఆయుధము ద్వారా, నిరీక్షణ అన్న ఆయుధము ద్వారా, ప్రేమ అన్న ఆయుధము ద్వారా నీ ఇంటి మీదకి సాతానుగాడి దాడి చేసి వస్తున్నాడే, ఈ ఆయుధాన్ని ఉపయోగించు. వాడు నీ ఇంటి నుండి తప్పనిసరిగా పారిపోతాడు. వాడు నీ ఇంటి మీద పెత్తనం చెలాయించలేడు. ఈరోజు సాతానుగాడు గురి, నువ్వు లక్షలు సంపాదించుకో, కోట్లు సంపాదించుకో, వాడికేం పర్వాలా. నీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళకూడదు. నీ ఇంటిలో ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళకుండా నిరుత్సాహముతో వాడు వచ్చి దాడి చేస్తున్నాడు. అనుకున్నవి జరగనీయకుండా దాడి చేస్తున్నాడు. ఆశించింది జరగనీయకుండా దాడి చేస్తున్నాడు. తద్వారా దేవుని నుండి వాళ్ళు దూరం అయిపోతుండగా దేవుడిచ్చిన ఈ ఆయుధాన్ని నువ్వు ఉపయోగించగా నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. ఆ స్త్రీ ఎలాగైతే మీ ముగ్గురు ఆటలు నా ఇంట్లో సాగవు, నువ్వు కూడా ఒక నిర్ణయానికి రావాలి. సాతానా, నా ఇంటిలో ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. ప్రతి వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి. అది నువ్వు ఎంత పై ఎత్తుగా వచ్చినా, నువ్వు ఎన్ని ప్రణాళికలతో వచ్చినా, ఎన్ని ఆలోచనలతో వచ్చినా, దాన్ని కోల్చగలిగిన శక్తి కలిగిన ఆయుధాలు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రార్థన చేసే నువ్వు నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. ఆల్రెడీ విజయం పొందా, విజయం మనదే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎప్పుడు శోధించడు. సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడు? కానీ ఈ మాట జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు మనల్ని శోధించడు, కానీ దేవుడు అనుమతి లేకుండా ఆ శోధన నీ మీదకి రాదు. దేవుడు అనుమతిస్తేనే ఆ శోధన కూడా నువ్వు వెళ్తావు. యేసు ప్రభు వారు దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆత్మ దేవుడు శోధింపబడడానికి తీసుకెళ్ళాడు. అంటే ఎవరు అనుమతి ఇచ్చారు? దేవుడు కాదు శోధించేది, కానీ ఎవరు అనుమతించారు? సాతాను శోధిస్తున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? అనుమతించాడు. యోబుని శోధించడానికి సాతానుగాడు వెళ్ళి పర్మిషన్ అడిగాడు. దేవుడు ఏం చేశాడు? అనుమతించాడు. యోసేపుని దేవుడు ఆ శోధింపబడడానికి దేవుడు ఏం చేశాడు? అనుమతించాడు. కానీ కొన్ని శోధనలు ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే, దేవా ఈ శోధనలో కూడా నేను వెళ్ళకూడదు ప్రభువా, ఈ కీడు నుండి నేను వెళ్ళకూడదు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేసావు గనుక ఆ శోధన గుండా వెళ్ళకుండా నా దేవుడు తప్పించగలడు. ఎందుకని నువ్వు ప్రార్థన చేసావు గనక నువ్వు ఆ శోధన గుండా వెళ్ళకుండా నా దేవుడు తప్పించగలడు. అంత పవర్ నీ ప్రార్థనలో ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేక మంది నువ్వు ప్రార్థన చేసావు గనక కొన్ని శోధనల నుండి దేవుడు నన్ను తప్పించాడు, కొన్ని అనారోగ్యాల నుండి దేవుడు తప్పించాడు, కొన్ని ప్రమాదాల నుండి దేవుడు తప్పించాడు, కొన్ని నష్టాల నుండి దేవుడు తప్పించాడు. నీ ఇంటిలో సాక్షాత్తుగా మరణాలే జరగాలి, నువ్వు ప్రార్థన చేసావు కనుక నా దేవుడు తప్పించాడు. నా దేవుడు ఆ కీడు కొట్టేశాడు. నీకు స్వప్నం వచ్చింది, నీకు కల వచ్చింది, నీ ఇంట్లో అలాగే జరిగిద్ది అని, కానీ అలా జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, కానీ మరణం జరగకుండా దేవుడు కాపాడాడు. నువ్వు ప్రార్థన చేసావు గనక నేను ఆ శోధనని నిన్ను తప్పిస్తున్నా. విశ్వాసి, నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడితే నీ మనసులో తెలుసు నేను ఈ శోధన గుండా వెళ్ళబోతున్నా. అది పక్కనోడికి తెలవదు, ఎదరోడికి తెలవదు, అది నీకు తెలుసు. వెంటనే రెడ్ అలర్ట్ అయిపోయి ఎవరు ప్రవచనం చెప్పక్కర్లా, నీ శిరస్సు మీద చెయ్యుంచి, ఎవడు చెప్పక్కర్లా, దర్శనాలు చెప్పక్కర్లా, నీకు తెలుసు నువ్వు వెళ్ళబోతున్నావని. నువ్వు మేల్కొని ప్రార్థన చేయగలిగితే అది ఎంత పెద్ద శోధనైనా ట్రాక్ తప్పిస్తాడు నా దేవుడు. నిన్ను నాయన విడిపిస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి, మీరు గట్టిగా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, యేసు ప్రభువారు శిష్యులను చూసి ఏమంటున్నారంటే, శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండి ఏం చేయండి. ఒక శోధన రాబోతుంది. ఎటువంటి భయంకరమైన శోధన అంటే, ప్రపంచములో ఏ మానవుడు కూడా ఎల్లని శోధన గుండా నేను వెళ్ళబోతున్నా. ఎవరో యేసయ్య వెళ్ళబోతున్నాడు, నేను వెళ్ళబోతున్నా. ఆ శోధనలో మీరేం చేస్తారో తెలుసా? ఆయన ఎవరో నాకు తెలదండి, నన్ను శపిస్తారు, నన్ను దూషిస్తారు, అందరూ వెళ్ళిపోతారు. అలా జరగకుండా ఉండాలంటే మీరేం చేయండి. కానీ శరీరం అలసిపోయింది కనుక ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు? ప్రార్థన చేయలేపారు. తద్వారా జరిగింది ఏంటి తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయలేదు గనక జరిగింది ఏంటి తెలుసా? యేసు ప్రభుని చూసి ఆయన ఎవరో నాకు తెలవదన్నారు, శపించారు, దూషించారు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ ప్రార్థన చేసుంటే అలా జరగకుండా దేవుడు ఒకవేళ కాపాడేవాడేమో. ఒక మాట మీరు గమనించండి, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి ఫెయిల్ అవుతున్నామో, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి అపజయం పొందుతున్నామో, దానికి అర్థం నువ్వు అపజయములోనికి అడుగు పెడుతున్నావని. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం ఆపేస్తామో దానికి అర్థం నువ్వు విజయం చూడడానికి వెనక అడుగు వేస్తున్నావని. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో వెంటనే యేసయ్యకి అర్థమైపోయింది, తప్పనిసరిగా ఈ శోధనలో వాళ్ళు ఏమైపోతున్నారు, పడుతున్నారు అని. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నువ్వు వెళ్తున్న స్కూల్లో కానీ, నువ్వు వెళ్తున్న కాలేజీలో కానీ, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో కానీ నీకు తెలుసు నువ్వు ఒక స్త్రీతో ఎలా సంభాషిస్తున్నావో, ఒక పురుషుడితో ఎలా సంభాషిస్తున్నావో నీకు తెలుసు. ఆ అపార్ట్మెంట్లో నువ్వు ఎలాగుంటున్నావో నీకు తెలుసు. ఆ వ్యాపార సంస్థ ఎలాగుంటున్నావో నీ మనసులో నీకు అర్థమైపోద్ది. ఏదో తేడా జరుగుతుంది, ఏదో నా మనసులో ఏదో తేడా జరుగుతుంది. నాకు తెలవకుండానే ఆ పురుషుడి గురించి నేను ఆలోచించేస్తున్నా, నాకు తెలవకుండానే ఆ స్త్రీ గురించి నేను ఆలోచిస్తున్నా, నాకు తెలవకుండానే ఆ పాపపు కార్యాల గురించి ఆలోచిస్తున్నా, నాకు తెలవకుండానే నెట్లో అసభ్యమైన చూస్తున్నా, నాకు తెలవకుండానే నేనేదో కార్యం చేస్తున్నా. వెంటనే నువ్వు గుర్తెరగాలేంటి తెలుసా? నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయి. నా మనస్సులో ఏదైతే తిరుగుతుందో దాంట్లో పడకుండా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే ఆ రెడ్ సిగ్నల్ నీకు కలుగుతుందో, దేవా నువ్వు మోకాలుంచి ప్రార్థన చేసావా, నువ్వు ప్రార్థన చేసావా, మీరు నమ్మండి, నా దేవుడు నిన్ను ఎలా బయటికి నడిపిస్తాడో నువ్వే చూస్తావు. ఈ రోజున సాతానుగాడు నిన్ను శోధించినప్పుడు వాణ్ణి ఎదుర్కొనే శక్తి నీ విల్ పవర్కి లేదు, నీ జ్ఞానానికి లేదు, నీ శక్తికి లేదు. శోధన ఎదుర్కోవడానికి నీ శరీరం వలన కుదరదు. పేతురులంటోనే ఉతికి ఆరేసి ఎండేసి ఆరబెట్టేసింది. దావీదులు అంటోంది ఉతికి ఆరేసి ఎండబెట్టేసింది శోధన తట్టుకోలేక. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇలాంటి మనస్సులో నిద్రపోతున్నప్పుడు ఇలాంటి చంచలమవుతున్నాయా, వెంటనే అటువంటి ఊపిలో పడిపోకుండా, నవ్వులు పాలైపోకుండా, ఎగతాళి అవ్వకుండా, నీ కుటుంబ అభివృద్ధికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా, నాయనా నాకు తెలవకుండా ఎన్ని జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా, నన్ను విడిపించు దేవా. ఉన్నానండి, అక్షరాలని కళ్ళారను చూడబోతున్నావు. నిన్ను నా దేవుడు ఎలా తప్పించబోతున్నాడు. దేవుడు ఒక దృశ్యాన్ని నాకు చూపెడుతున్నాడు. సింహపు నోట్లో నుండి నిన్ను లాగినట్లుగా ఆయన లాగబోతున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదావా అని వాడు రాత్రి పగళ్ళు నీ వైపు తిరుగుతుండగా నీ ప్రార్థన ద్వారా కృప చేత వాడి నోట్లో పడకుండా నీ బిడ్డల్ని బయటికి లాగబోతున్నాడు, నీ కుటుంబాన్ని బయటికి లాగబోతున్నాడు, నీ పిల్లల్ని బయటికి లాగబోతున్నాడు. హల్లెలూయా.